యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, సుగుణాలు వికసించే కాలం అని ఈ తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, మనమందరం మరో 50 రోజుల తపస్సు కాలంలోనికి లేక ఉపవాస దినంలోనికి మనం ప్రవేశించబోతూనే ఉన్నాం. నోములు నోచుకుని దీక్షలు తీసుకొని ఈ పవిత్ర దినాలను మనం ఆచరిస్తూ పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులేవి. ఈ 50 రోజుల నోములలోనికి మనం అడుగుపెడుతున్నటువంటి సమయంలో మన యొక్క మనసులో కొన్ని సందేహాలు రావచ్చు, కొన్ని ప్రశ్నలు రావచ్చు. నేను ఎందుకు ఈ 50 రోజుల నోములను నోచుకుంటున్నాను? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ నోముల ద్వారా నా యొక్క జీవితంలో ఏదైనా మేలు జరుగుతుందా? గడిచిన కాలమంది కూడా నోము నోచిన తర్వాత నా జీవితంలో ఒక్క మేలు కూడా జరగలేదు అని చెప్పేసి బాధపడుతూ ఈ సంవత్సరం ఈ నోమును నోచుకోవాలా వద్దా అని ఆలోచనతో ఉన్నటువంటి మీకందరికీ ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక సంఘటన ద్వారా ఈ నోము యొక్క ప్రత్యేకతను గురించి, ఈ నోము యొక్క విలువను గురించి మనకు కథోలిక శ్రీ సభ తెలియజేస్తుంది. ఆదికాండం 32వ అధ్యాయంలో మన యొక్క పూర్వ పితృడైనటువంటి యాకోబు తన యొక్క మామ ఊరు నుంచి అనగా పాదానారాము నుంచి కానాను దేశంలోనికి ఉన్నటువంటి తన యొక్క తిరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన యొక్క సోదరుడైనటువంటి ఏసావుని మోసగించినందున ఆయనతో గొడవ పడుతూ అక్కడి నుంచి పాదానారాంకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో బెథేల్ అనే ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చినటువంటి దివ్య దర్శనంలో ఆయనతో మాట్లాడినటువంటి దేవునితో యాకోబు ఒక ఒప్పందాన్ని చేశారు. నన్ను సురక్షితముగా తిరిగి నా యొక్క సొంత ప్రాంతంలోనికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ నేను నీకోసం బలి అర్పిస్తాను, నువ్వే నా యొక్క దేవుడుగా ఉండాడు అని చెప్పేసి యాకోబు దేవునితో మాట ఇచ్చిన ప్రకారం ఆయన తన యొక్క తిరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒంటరివాడై పాదానారంలోనికి వెళ్ళినటువంటి యాకోబు ఒక పెద్ద గుంపుగా తన యొక్క 2 భార్యలని, అదేవిధంగా వారి యొక్క దాసులను 11 మంది కుమారులని, అదేవిధంగా తన యొక్క అందరిని కూడా తీసుకొని యాకోబు పాదానారాము నుంచి కానాను దేశంలోనికి ఉన్నటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు. మార్గమధ్యములో ఆయన ఒక వార్త వినిపిస్తుంది ఆయనకి. అదేమిటంటే తన యొక్క సోదరుడైనటువంటి ఏసావు అతన్ని చూడడానికి వస్తున్నారని, కలుసుకోవడానికి వస్తున్నారని. ఈ మాట వినగానే యాకోబు భయపడుతున్నారు. ఎందుకంటే తన యొక్క సోదరుని మోసగించినందున ఆయన కోపానికి పాత్రుడై కానాను దేశం నుంచి పాదానారంలోనికి పారిపోయినటువంటి వ్యక్తియే యాకోబు. కావున ఇంకను కోపముతో రగిలిపోతున్నటువంటి ఏసావు తనని చంపడానికి వస్తున్నారేమో అని అనుకుని భావించినటువంటి యాకోబు తన యొక్క మందని 2 గణములుగా మార్చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఒక గణాన్ని లేక ఒక మందని ఏసావు చంపినట్లయితే 2వ గణముతో ఆయన పారిపోవచ్చు అని. ఇలా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళుతున్నటువంటి యాకోబు యాబోక్ అని రేవు దగ్గరికి వచ్చినట్లు మనం ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. ఈ రేవును దాటించి యాకోబు తన యొక్క 2 భార్యలని, అదేవిధంగా తన యొక్క దాసిలను, అదేవిధంగా 11 మంది కుమారుల్ని, తన యొక్క మందని కూడా అక్కడ ఉంచి ఆయన రేవు దాటి యువతలికి వచ్చారు. తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అనుకున్నారు తన యొక్క ఈ ప్రయాణంలో దేవుని కలుసుకున్న తర్వాత వచ్చి ఈ తన యొక్క సంపాద్యాన్ని తీసుకువెళ్ళచ్చు అని అనుకొని యాకోబు దేవుని చూడడానికి వెళుతున్నారు. ఈ ప్రయాణములో యాకోబు ఒక సంఘటనకు గురి అవుతున్నారు. ఒక అదృశ్యుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనతో కుస్తీ పడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. రాత్రంతా కూడా కుస్తీ పడిన తర్వాత యాకోబుని ఓడించలేక వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అతని యొక్క తుండిని కొట్టుకొని ఆయన వెళ్ళిపోతున్నారు. యాకోబు ఆ మనిషి యొక్క చేతులను పట్టి ఈ విధంగా అంటున్నారు, నన్ను దీవించనేనే తప్ప నేను నిన్ను విడవనని. ప్రియమైన సహోదరులారా, యాకోబు చేసినటువంటి ఈ యుద్ధం అనేది ఏదో బహిరంగంగా చేసినటువంటి ఒక యుద్ధం కాదు.
ఇది యాకోబు యొక్క అంతరాత్మలో జరిగినటువంటి ఒక యుద్ధముగా మనం భావించవచ్చు. ఎందుకంటే యాకోబు దేవునిని చూడాలని ఉద్దేశంతో, దేవునిని చూడాలని తపనతో బయలుదేరుతున్నారు. తనని కాపాడినటువంటి, తనను నడిపించినటువంటి, తనని సురక్షితముగా తన యొక్క తిరుగు ప్రయాణంలో తనకు తోడ్పడినటువంటి ఆ దేవునిని చూసి ఆ దేవుని కోసం బలి అర్పించడానికి ఉన్నటువంటి ఉత్సాహంతో బయలుదేరినటువంటి యాకోబునకు దేవునిని చూడాలని, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి ఆయనకి ఆ ఆలోచనతో ఆయన బయలుదేరుతున్నారు. ఈ ఆలోచనతో ముందుకు వెళుతున్న సమయంలో దేవుడు ఆయనతో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్వు ఈ రేవు దాటి అవతల ఉంచినటువంటి నీ భార్యల కన్నా, నీ పిల్లల కన్నా, నీ సంపాద్యముల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రియమైన సహోదరులారా, రాత్రందే కూడా తన యొక్క జీవితంలో జరిగినటువంటి లేక తన యొక్క సంపాద్యాన్ని, తనకున్నటువంటి అన్నీ కూడా వదిలిపెట్టాలని అడిగినటువంటి ఆ దేవునితో, దేవుని యొక్క ఆలోచనతో యాకోబు యొక్క ఆలోచనకు మధ్యలో జరిగినటువంటి ఒక పోరాటమే ఈ కుస్తీపోటు అని మనం చెప్పవచ్చు. ప్రియమైన సహోదరులారా, రాత్రంతా కూడా యాకోబుతో పోరాడిన తర్వాత యాకోబు దానిని అధిగమించలేకపోయారు, లేక దాన్ని విడవలేకపోయారు. అందుకే ఒక చిన్న దెబ్బ ద్వారా మళ్ళీ దేవుని మీద ఆధారపడి జీవించమని దేవుడు అతన్ని కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క రోజులలో కూడా, మన యొక్క జీవితంలో కూడా మనం చేస్తున్నటువంటి తపస్సు, మనం నోచుకున్నటువంటి నోములు, మన యొక్క ప్రార్థనలు విఫలమైపోతున్నామంటే దానికి ఉన్నటువంటి ఏకైక కారణం మనము కూడా యాకోబులాగా యాబోకు నది అవతల 50 రోజుల కోసం మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లను మనం ఉంచుతూనే ఉన్నాము. మన యొక్క వ్యసనములను మనం ఉంచుతున్నాము. మన యొక్క జీవితంలో మనం అలవాటు చేసుకున్నటువంటి ప్రతి కార్యములను 50 రోజులకు మనం పక్కన జరుపుతూనే ఉన్నాము. ఒకవేళ అది మందు తాగే అలవాటు కావచ్చు, లేక ఇతర చెడు అలవాట్లు ఏదైతే ఏమున్నాయో మనం అవన్నీ కూడా మనం పక్కన పెట్టి తర్వాత ఈ 50 రోజుల తర్వాత దానిని మళ్ళీ మనం పొందవచ్చు, మళ్ళీ మనం మన యొక్క అలవాట్లోకి మార్చుకోవచ్చు అని ఆ ఆలోచనతో మనం ఈ అలవాటునన్నీ పక్కన పెడుతున్నాం. కావున మన యొక్క జీవితంలో దేవుని యొక్క దీవెనలతో మనం నింపలేకపోతున్నాము. ప్రియమైన సహోదరులారా, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో యాకోబునకు జరిగినటువంటి ఈ కుస్తీపాట్లు జరుగుతున్నాయి. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండాలని, దేవునితో నివసించాలని, ఈ 50 రోజులు దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుడుగా జీవించాలని ఉన్న ఆశతో మనమందరినీ కూడా ఇవన్నిటినీ కూడా వదిలిపెట్టినప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి కొన్ని కుస్తీపాట్లు జరుగుతున్నాయి, కొన్ని పోరాటములు జరుగుతున్నాయి. ఎందుకంటే నాతో ఇది సాధ్యమవుతుందా? ఈ 50 రోజులు ఉపవాసం ఉండడం నాతో సాధ్యమవుతుందా? లేక 50 రోజులు ఇవన్నీ కూడా వదిలిపెట్టడం నాతో అవుతుందా? తర్వాత నా పరిస్థితి ఏంటిదని ఇటువంటి కొన్ని ఆలోచనతో మనం జీవిస్తున్నాం. కావున మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో మనం ఈ పోరాటంలో మనం ఓడిపోతున్నాము. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి సందర్భాల్లో దేవుని యొక్క కరంలో పట్టుకుని మనం గట్టిగా మనం అడిగినట్లయితే, యాకోబులాగా మనం కూడా అడిగినట్లయితే మనం కూడా దీవింపబడతాము. ప్రభువా, ఈ 50 రోజుల యొక్క నా తపస్సు నాకు ఆశీర్వాదంగా మారాలని, నన్ను దీవించిన తప్ప నేను నిన్ను విడువనని చెప్పినట్లు అయితే ప్రియమైన సహోదరులారా, తప్పకుండా మన యొక్క పట్టుదల ముందు దేవుడు దిగి వస్తారు. ఒక మానవుని యొక్క పట్టుదల ముందు దిగి వచ్చినటువంటి ఒక దేవుని మనం ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం మనకందరికీ కూడా ఆశీర్వాదంగా మారాలండి. మనం ఈ పోరాటంలో మనం గెలవాలి. మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనం గెలిచినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా మన యొక్క ఈ తపస్సు కాలం మనకు ఆశీర్వాదంగా మారేది. ఈ 50 రోజులు మనకు ఆశీర్వాదంగా మారాలండి. మనం ఈ విధంగా నోముని ఆచరించుకోవాలి. మనలో ఉన్నటువంటి మన యొక్క బలహీనతలన్నింటినీ కూడా దేవునికి సమర్పిస్తూ, దేవా నన్ను దీవించండి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తపస్సు కాలం మంచితనంతో, సుగుణాలతో వికసించినటువంటి కాలముగా మారుతుంది. ప్రియమైన సహోదరులారా, మనం ఈ తపస్సు కాలంలోనికి ప్రవేశించకముందు ఈ ప్రార్థనతో మనం ఈ తపస్సు కాలంలోకి ప్రవేశించుకుందాం. సర్వస్వాన్ని దేవుని కోసం కేటాయించడానికి, సర్వస్వాన్ని దేవుని కోసం త్యజించడానికి మనం సిద్ధమవుతాం. దేవునికి మన యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లయితే ప్రియమైన సహోదరులారా మనమందరం ఆశీర్వదింపబడతాం. ఎందుకంటే యాకోబు ఎప్పుడైతే
పూర్తిగా వదిలిపెట్టి దేవునికి తన యొక్క సర్వస్వాన్ని సమర్పించుకున్నారో, దేవుని మీద ఆధారపడి జీవించారో, అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమే తన యొక్క పేరును మార్చుకొని, యాకోబు అని పేరును మార్చుకొని, మోసగాడని పేరును మార్చుకొని, అధికారం కోసం వేలాడుతున్నట్టు లేక ఆ అధికారం కోసం వెతికినటువంటి యాకోబు అని ఆ వ్యక్తి యొక్క పేరును మార్చుకొని ఆయనకి ఇజ్రాయేల్ అని పేరునిచ్చారు. దేవునితో కుస్తీ పడిన వాడు, దేవునితో సహవసించిన వాడు అని పేరు ఇచ్చారు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఒక నూతన జీవితంలోనికి అడుగు పెడతాం. ఈ తపస్సు కాలం మనకందరికీ ఆశీర్వాదంగా మలచుకుంటాం. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించనుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.